చూసుకోవచ్చు. క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది కర్రీ. అసలు బగారా రైస్లో కంటే వైట్ రైస్లో అదిరిపోయింది టేస్ట్. బాబా కొంచెం బగారా కొంచెం వైట్ రైస్. ఆల్రెడీ బగారా రైస్ అయితే అయిపోయింది. తింటామా స్వాగతం గాయస్. ఈరోజు అయితే మనం ఇబ్రాహీంపట్నం పోయే రోడ్లో అవుటర్ రింగ్ రోడ్ దగ్గరనే ఉంటుంది. ఇది వచ్చేసి విజయ్ ఇంటి వంటలు అనేది కనిపించేస్తుంది. ఇక్కడ బగారా రైస్ కానీ ఏ రైస్ అని తీసుకోండి, ఎనీ నాన్ వెజ్ కర్రీ, చికెన్ కానీ బోటి కానీ 120 రూపీస్కి ఇస్తుర్రు. సో వెళ్ళి అయితే ట్రై చేద్దాం. ఎప్పుడు ఆ హోటల్స్లో అక్కడ తినే బదులు ఒకసారి ఇట్లాంటి వాటిలో కూడా ఫుడ్ ట్రై చేయాలి. టేస్ట్ మాత్రం మంచిగా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో వెళ్ళి అయితే ట్రై చేద్దాం. బగారా రైస్ కానీ నార్మల్ రైస్ కానీ ఒకటి తీసుకొని దాంట్లోకి బోటి చికెన్ కర్రీ ఆర్డర్ అయితే చేద్దాం. ఒకటి బోటి ఇవ్వండి, ఒకటేమో చికెన్ కర్రీ, రెండు సపరేట్. కొంచెం బగారా కొంచెం వైట్ రైస్. ఆల్రెడీ బగారా రైస్ అయితే అయిపోయింది. ఆ రైస్ అయితే వేడి ఉంది గాయస్. వైట్ రైస్ ఫ్రెష్ వచ్చినట్టు. బోటి సో అది గాయస్ బోటి రైస్ కూడా వచ్చేసింది. సో మంచి ఇట్లా నిమ్మకాయ వెళ్ళిపోవాలి ఫస్ట్ కర్రీ మీద. ఫస్ట్ అయితే బగారా రైస్తో ట్రై చేద్దాం. మంచి పీస్ తీసుకోవాలా, కలుపుకొని ఫ్రై అయితే చేద్దాం. మంచి ఇట్లా ఉల్లిపాయ పెట్టుకొని టేస్ట్ చాలా బాగుంది. 120 రూపీస్కి అయితే ప్రైస్ వర్త్ అని చెప్పుకోవచ్చు. నేను చికెన్ ట్రై చేస్తున్నా. చికెన్ విత్ వైట్ రైస్, చికెన్ కర్రీ విత్ వైట్ రైస్. అంటే కర్రీ అంటే వాటర్ కాదు, తిక్కువ ఉంది. చూడండి ఎంత తిక్కువ ఉందో, చాలా తిక్కువ ఉంది కర్రీ. కొంచెం ఫ్రై టైప్లో పీస్ కూడా మంచిగా ఉంది. కలుపుకొని ఫస్ట్ బైట్. సార్ వైట్ రైస్ అనేది ట్రై చేద్దాం. బాగుంది. బోటి కర్రీ అసలు నీసు వాసన ఏం రావట్లేదు, మంచి గరీరు అర్థమవుతుంది. ఇక్కడ తింటుంటే మనకు ఫ్లేవర్ అర్థమైపోతుంది. బయట మంచిగా అసలుకే ఉండదు బోటి ఎక్కడ పెడితే అక్కడ. ఇక్కడ మాత్రం చూసుకోవచ్చు, అసలు చూస్తుంటేనే మస్తు టెంప్టింగ్ ఉంది. కొంచెం కూడా పచ్చివాసన అయితే లేదు. చూసుకోవచ్చు క్వాంటిటీ కూడా మంచిగా వచ్చింది కర్రీ. అసలు బగారా రైస్లో కంటే వైట్ రైస్లో అదిరిపోయింది టేస్ట్. బాబా ఇదైతే మస్ట్ విజిట్. ఏం లేదు, మన ఇబ్రాహీంపట్నం నుంచి వస్తుంటే ఓవరాల్ దగ్గరనే ఉంటుంది. ఇబ్రాహీంపట్నం వెళ్ళే రోడ్డు ఏది మన బిఎన్ఎస్డి సాగర్ రోడ్ నుంచి ఇబ్రాహీంపట్నం వెళ్తుంటే విజయ్ దాటికి ఇక్కడ అవుటర్ రింగ్ కూడా వస్తుంది కదా, విజయ్ ఉంటుంది. విజయ్ ఇంటి రుచులు గుర్తుపెట్టుకున్నా. విజయ్ ఇంటి ఇక్కడ చాలా ఉంటాయి, 2-3 ఉంటాయి. లెఫ్ట్ సైడ్ అది పైన ఉన్నాయి. అదే అటు ఇటు కలిపి అవుటర్ సైడ్ ఈక్వల్ సైడ్ కలిపి విజయ్ అని ఉంటుంది. ఇక్కడ ట్రై చేయండి, టేస్ట్ మాత్రం బాగుంది. ఇలాంటి వాళ్ళని కంపల్సరీ మనం సపోర్ట్ చేయాలి. కట్టెల పొయ్యి మీద, గ్యాస్ కాదు, కట్టెల పొయ్యి మీద ఇక్కడే వండుతారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 6 వరకు ఉంటుంది. ఇక్కడ మార్నింగ్ 10 కల్లా 9 అంటే 10 కల్లా వచ్చేది కంపల్సరీ స్టార్ట్ అవుతుంది. సూపర్ ఉంది. కూడా రైస్ క్వాలిటీ కూడా బాగుంది, మామూలుగా మంచిగా ఉంది. బయట రెస్టారెంట్ కంటే ఇది హాయిగా తినేసుకోవచ్చు. స్పైసీగా బాగుంది, కారం మంచిగా, మరీ ఎక్కువ లేదు, మీడియం షెడ్యూల్ ఉంది, మీడియం ఉంది. సూపర్ ఉంది టేస్ట్. ఇక్కడ అంతే కాకుండా అక్కడ ఫిష్ చాలా ఉంటుంది, నాన్ వెజ్ మంచిగా ఉంటుంది. వెజ్ ఐటమ్స్ ఉంటాయి. ఫిష్ అయితే స్మెల్ ఇది వరకు వస్తుంది. వెజ్ ఐటమ్స్ ఉంటాయి, మా పప్పు ఉంటుంది, ఫ్రై ఉంటుంది, అన్నీ ఉంటాయి. తినొచ్చు. ఫిష్ అయితే స్మెల్ ఇది వరకు వస్తుంది, ఇది వస్తుంది. ఫిష్ స్మెల్ అయితే మామూలుగా తీసినప్పుడు మంచిగా నీట్ కుక్ చేసారు. బోటి ట్రై చేద్దాం అని చెప్పలేదు. బోటి కూడా అసలు బడ్జెట్లో కావాలనుకుంటే మంచి ఏ నాన్ వెజ్ కర్రీ అయినా సరే 120 రూపీస్. రైస్ మాత్రం అన్లిమిటెడ్. వెజ్ కర్రీస్ కూడా ఇస్తారు దీంతో పాటు. మీరు కావాలంటే వేసుకుని తినొచ్చు. సాంబార్, పప్పు దీంతో పాటు. బోటి ఎంతమందికి ఇష్టమో కిందది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, దగ్గర ఉన్న చుట్టుపక్కల వాళ్ళందరికీ. ఇలాంటి మోటి ముచ్చుల కోసం మన ఛానల్ అయితే ఫాలో చేసుకోండి. ఇలాంటి ఇంకా మంచి వీడియోతో ముందుకు వచ్చేస్తా. మెయిన్ ఛానల్ మాత్రం షేర్ చేయండి అందరికీ. మీరు ఎంత రీచ్ అయితే మేము అంత కంటెంట్ ఇస్తూ ఉంటాం మీకు. దాని తగ్గట్టు డబల్ ఇస్తూనే ఉంటాం.
జనాలు కూడా చూసుకోవచ్చు. జనాలు కూడా చాలా మంది ఉన్నారు. ఇక్కడ కార్లలో వచ్చి మరి తింటారు. నేను మామూలుగా చూసుకోవచ్చు. ఆ కార్ కూడా కార్లలో వచ్చి మరి కార్లలో వచ్చి చాలా బాగుంది. సేమ్ కుమారాంటి అనుకోండి. కుమారాంటి స్టైల్ కుమారాంటి కంటే బాగుంది. అంత దూరం అయితే కాదు, ఇక్కడ ఉండే కూడా ఇక్కడ వచ్చి ఇప్పుడు పప్పు కూడా వేయించుకున్నాను. పప్పు కూడా బయట సాంబార్లకే కాకుండా ఇక్కడ సిటీలోనే ఉంది. అందరూ పప్పులోకి వడియాలు జంతికలు తింటారు. బట్ నేను ఇక్కడ దొండకాయ ఫ్రై చూడలేదు ఎంత టెంప్టింగ్ ఉందో. ఇది కూడా ఫ్రీగా ఇస్తుంది. నాన్ వెజ్ తీసుకున్నా, ఈ నాన్ వెజ్ కర్రీ తీసుకున్నా, వెజ్ అయితే ఫ్రీ. ఇట్లా ఈ వెజ్ సాంబార్ కానీ ఇట్లా ఈ వెజ్ ఫ్రై పప్పు బాగుందా? నాన్ వెజ్ కంటే వెజ్ సూపర్ ఉంది. అవునా, సూపర్ ఉంది. ఫ్రై ఎంత టెంప్టింగ్ ఉందో చూడండి. టెంప్టింగ్తో కాకుండా టేస్ట్గా నేనైతే సాంబారు దొండకాయ ఫ్రై తెప్పించుకున్నా. ఫ్రీయే. ఫస్ట్ దొండకాయని సాంబార్లో సాంబార్ కూడా చాలా బాగుంది. దొండకాయ ఫ్రై తోటి తిరిగిపోయింది. నెక్స్ట్ అయితే మనం బోటి అయితే ట్రై చేద్దాం. బోటి కానీ చికెన్ ఫ్రై కానీ ఇట్లా సాంబార్లో కానీ రసంలో కానీ పెట్టుకొని తింటే టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. టేస్ట్ ఇంకా బాగుంది. మీకు కూడా ఎంతమందికి సాంబార్లో కానీ రసంలో కానీ నాన్ వెజ్ ఫ్రై అనేది ఉంచుకొని తినని ఇష్టం చెప్పండి. పప్పు కూడా ఇందాక తిన్నాం, బాగుంది. మంచిగా జంతికలు అవి కూడా ఉన్నాయి. 120 రూపీస్కి అయితే పడుతూ. ఎన్ని వెజ్ కర్రీస్ తీసుకోవచ్చు. వెజ్ కర్రీస్ ఏమైనా ఫ్రీయే. ఒక్క నాన్ వెజ్ కర్రీ తీసుకుంటే చాలు 120 రూపీస్. ఒక నాన్ వెజ్ కర్రీ ఎన్ని వెజ్ ఐటమ్ వంటని చెప్పొచ్చు. ఇలాంటి మోటిన్ ముచ్చుల కోసం మన ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోల ముందుకు వచ్చేస్తా. ఇంకా మీ నోట్లో ఊళ్ళు ఊపించేస్తా. అంతవరకు సెలవు తీసుకుంటా. మరో వీడితో ముందుకు వస్తుంది. బాయ్.